హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పిఎస్బి లీగల్ ఛానల్. ఈ వీడియోలో 2023 కొత్త చట్టాల ప్రకారం కొన్ని న్యాయ సంబంధమైన అపోహలు మరియు వాస్తవాల గురించి మాట్లాడుకుందాం. మొదటిగా, పోలీసులు వారెంట్ లేకుండా అరెస్ట్ చేయలేరు అనుకుంటాం. నిజానికి బిఎన్ఎస్ఎస్ 2023లో ఉన్న కాగ్నిజబుల్ అఫెన్సెస్ లో వారెంట్ లేకపోయినా కూడా పోలీస్కి అరెస్ట్ చేయడానికి అన్ని రకాల హక్కులు ఉంటాయి. రెండవది, దొరికిన వస్తువు మనదే. మనకేదైనా వస్తువు దొరికినప్పుడు, ఉదాహరణకి మొబైలో, పర్సు, గోల్డో ఏదైనా దొరికినప్పుడు ఇక ఈ వస్తువు మనదే అనుకుంటాం. నిజానికి బిఎన్ఎస్ 2023 సెక్షన్ 316 ప్రకారం యజమానికి ఇవ్వకుండా మనం దాచుకుంటే చట్టరీత్యా నేరంగా పరిగణించబడుతుంది. మూడవదిగా, మహిళలను రాత్రి 6 తర్వాత అరెస్ట్ చేయలేరు అని అనుకుంటాం. నిజానికి బిఎన్ఎస్ఎస్ 2023 ప్రకారం రాత్రి 6 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు మహిళలను గనుక అరెస్ట్ చేయవలసి వస్తే మెజిస్ట్రేట్ దగ్గర నుండి ప్రత్యేక అనుమతి తీసుకోవడం ద్వారా అరెస్ట్ చేయడానికి పోలీసులకు రైట్స్ ఉంటాయి. నాలుగవదిగా, ఎఫ్ఐఆర్ అన్నది ఎప్పుడైనా రాయాల్సిందే. నిజానికి బిఎన్ఎస్ఎస్ 2023 సెక్షన్ 173 ప్రకారం కేవలం కాగ్నిజబుల్ అఫెన్సెస్ లో మాత్రమే ఎఫ్ఐఆర్ ని ఫైల్ చేయాల్సి ఉంటుంది. నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ లో మెజిస్ట్రేట్ అనుమతి తీసుకుని ఎఫ్ఐఆర్ ని ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఐదవదిగా, మైనర్ అంటే 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి జైలు శిక్ష వేయవచ్చు అనుకుంటాం. వాస్తవానికి జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం మైనర్ ని జైలుకు పంపకుండా ప్రత్యేకమైన రీఫార్మ్ హోమ్ లో ఉంచవలసి ఉంటుంది. న్యాయ సంబంధమైన ఇన్ఫర్మేషన్ కోసం ప్రతిరోజు పోస్ట్ చేస్తున్న వీడియోలని లైక్ చేస్తూ, షేర్ చేస్తూ మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు అప్లోడ్ చేసేటువంటి న్యాయపరమైనటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మరియు నూతన చట్టాలకు సంబంధించిన వివరాలు ఈ ఛానల్లో మీకోసం ప్రతిరోజు పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.